వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్స్ మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి. ఈ వీడియోలో మనం రోమన్ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి. థర్డ్ క్లాస్ పిల్లల నుంచి కూడా చాలా అవసరం అవుతుంది మనకిది. మరి రోమన్ నెంబర్ సిస్టమ్ అనగానే మనకు గుర్తొచ్చే అంశం ఏంటిదంటే, జీరోకి రోమన్ నెంబర్ సిస్టంలో సింబల్ ఏమన్నా ఉందా? సింబల్ లేనప్పుడు వాళ్ళు ఏం యూజ్ చేసేవాళ్ళు, అంటే జీరో బదులుగా ఏం యూజ్ చేసేవాళ్ళు, ఆ విషయాలు మనం తెలుసుకుంటూ రోమన్ నెంబర్స్ రాయడానికి అవసరమైనటువంటి ఒక నైన్ పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ కంప్లీట్గా నేర్చుకుందాం. ఇంకొక విషయం ఏంటిదంటే, మనకి ఈ వీడియో నుంచి మనకి కింద డిస్క్రిప్షన్లో నేను ఒక ఎగ్జామ్ కూడా మీకు కండక్ట్ చేస్తాను. అంటే మనం ఎప్పుడైతే నేర్చుకున్న దాన్ని మనం టెస్ట్ చేసుకోవడం కోసం మనగా ఒక ఎగ్జామినేషన్ అనేది దీన్ని కండక్ట్ చేయడం కోసం గూగుల్ ఫామ్స్ని మీకు క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జామ్ రాసేసి మనం ఎంత స్కోర్ చేసామో కూడా వెంటనే మనం తెలుసుకోవచ్చు. ఓకే, మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. మరి రోమన్ నెంబర్ సిస్టంలో సింబల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఒక 7 సింబల్స్ మాత్రమే మనకు ఉంటాయి. అవి ఏంటివంటే IVX LCDM. IVXLCDM. ఈ నెంబర్స్ కానీ వచ్చేసి మనకి ఈ 9 పాయింట్స్ కానీ మనం నేర్చుకుంటే రోమన్ నెంబర్స్లో మనం ఏ నెంబర్ అయినా కానీ మనం రాయటానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్, ఇక్కడ I ఫర్ 1 వాళ్ళు అక్కడ ఏం యూజ్ చేశారంటే I బదులుగా 1ని, V బదులుగా 5, అంటే Xని 10గా, Lని 50గా, Cని 100గా, Dని 500గా, Mని 1000గా తీసుకున్నారు. మరి జీరో పరిస్థితి ఏంటి? జీరోకి సింబల్ ఉందా అని చెప్పానంటే జీరోకి రోమన్ నెంబర్ సిస్టంలో సింబల్ అనేది లేదు, వాళ్ళకి అవసరం కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు ట్రేడింగ్ కోసం దీన్ని యాక్చువల్గా యూజ్ చేయడం జరిగింది. సో అలా యూజ్ చేసినప్పుడు జీరో గురించి వాళ్ళకి అవసరం రాకుండానే జీరోని లేకుండానే వాళ్ళ నెంబర్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. మరి జీరో ఒకవేళ అవసరం వస్తే ఏం యూజ్ చేశారయ్యా అంటే వాళ్ళు ఒక లాటిన్ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది, దట్ ఈజ్ నల్లా. సో దే యూజ్డ్ ద వర్డ్ నల్లా ఫర్ జీరో. జీరో బదులుగా నల్లా అనేటటువంటి ఒక లాటిన్ వర్డ్ని వీళ్ళు యూజ్ చేశారు. ఈ లాటిన్ లాంగ్వేజ్లో నల్లాకు మీనింగ్ ఏంటిదంటే నో అని చెప్పేసి అని మీనింగ్. లాటిన్లో ఈ నల్లా అనే దానికి మీనింగ్ ఏంటిదంటే నో. సో ఈ విధంగా ఆ వర్డ్ని వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. అంతేగాని సపరేట్ సింబల్ అంటూ ఏమి ఇక్కడ మనకి లేదని చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ మనం ఈ 7 సింబల్స్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మనకి ఈ 9 పాయింట్స్ చెప్తా ఉన్నాయి. ఒకసారి ఆ 9 పాయింట్స్ నేను ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. దాంతో మీకు కంప్లీట్గా ఒక అవగాహన అనేది దీని మీద వచ్చేస్తూ ఉంటుంది. IXCM కెన్ బి రిపీటెడ్ 3 times అన్నారు. ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేసినప్పుడు IXCM, ఇక్కడ ఉన్న వర్డ్స్ అనేవి ఆల్టర్నేటివ్ అబ్జర్వ్ చేస్తే I, అలానే X, నెక్స్ట్ CM. ఇవి ఎన్ని టైమ్స్ రాయొచ్చు మనం అంటే రిపీట్ చేయొచ్చు. వీటిని ఎన్ని టైమ్స్ రిపీట్ చేయొచ్చు అంటే 3 times మాత్రమే మనం రిపీట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. అంటే సపోజ్ మనం Xని 3 times వరుసగా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుందంటే 30 అవుతుంది. అంతేగాని Xని 4 times మనం రాయకూడదు. అంటే రిపీట్ చేయొచ్చు, Xని రిపీట్ చేయొచ్చు, Iని రిపీట్ చేయొచ్చు, అలానే Cని రిపీట్ చేయొచ్చు, Mని రిపీట్ చేయొచ్చు. ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం 3 times మాత్రమే రిపీట్ చేయొచ్చు. 4th time దాన్ని మనం రిపీట్ చేయకూడదు. నెక్స్ట్ VLD, అవి వదిలేసినప్పుడు మనం ఈ VLDని మాత్రం నాట్ రిపీటెడ్, ఇవి రిపీట్ చేయకూడదు. VLDని ఏం చేయకూడదండి? రిపీట్ చేయకూడదు. అంటే మీరు 10 రాయాలంటే VV అని చెప్పేసి అని రాయకూడదు. X అనే రాసుకుంటాం కానీ VV అంటే V పక్కన ఇంకొక V అనేది రాయకూడదు. V అనేది రిపీట్ కాదు, L అనేది రిపీట్ కాదు, అలానే D కూడా నాట్ రిపీటెడ్. ఇంకొక వర్డ్ ఇక్కడ చూస్తున్నాం మనం, నెవర్ సబ్ట్రాక్టెడ్. ఇక్కడ సబ్ట్రాక్టెడ్ అనగానే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటిదంటే ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, దానికోసం ఆ పాయింట్ చూసినప్పుడు మనం ఈ 3 సబ్ట్రాక్ట్ కావు అని చెప్పేసి అని చెప్తాం. అంటే VLD అనేవి సబ్ట్రాక్ట్ కావు, అంటే ఏ పెద్ద నెంబర్ ముందు కూడా మనం వాటిని రాయము. నెక్స్ట్ న్యూమరల్స్ ఆఫ్ ద సేమ్ వాల్యూ ఆర్ యాడెడ్. సేమ్ వాల్యూ మనం రాసినాం అనుకోండి, అంటే సపోజ్ ఇందాక మనం చెప్పినట్టుగా ఇటు రాసేసినాం C అని రాసినాం అనుకోండి, పక్క పక్కన సేమ్ న్యూమరల్స్ ఉన్నాయి,
వీటి మీనింగ్ ఏంటంటే హియర్ C for 100. సో 100 plus 100. 100 plus 100 gives us 200. That means C means 200 and meaning. అంటే న్యూమరల్స్ ఆఫ్ ద సేమ్ వాల్యూ ఆర్ యాడెడ్, అంటే సేమ్ నెంబర్ ఉన్న వాటిని మనం ఏం చేస్తుంటామంటే యాడ్ చేస్తుంటాము అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అలానే సపోజ్ M అని రాసినాం అనుకోండి, M for 1000. సో 1000 plus 1000 plus 1000 total gives us 3000. That means M gives us 3000 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో అది నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాం, ఫోర్త్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఏ సింబల్ ఆఫ్ స్మాలర్ వాల్యూ పుట్ ఆన్ ద రైట్ ఆఫ్ గ్రేటర్ వాల్యూ సింబల్ ఈజ్ యాడెడ్ టు ఇట్. ఇక్కడ రెడ్ మార్క్ ఉన్న నేను ఇంకొక పాయింట్గా చెప్తాను, రెడ్ మార్క్ ఉన్న వదిలేసేయండి. ఇక్కడ ఏమన్నా ఏ సింబల్ ఆఫ్ స్మాలర్ వాల్యూ పుట్ ఆన్ ద రైట్ ఆఫ్ గ్రేటర్ వాల్యూ సింబల్ ఈజ్ యాడెడ్ టు ఇట్. ఒక స్మాలర్ వాల్యూ మనం తీసుకున్నాం, ఆ స్మాలర్ వాల్యూని మనం గ్రేటర్ వాల్యూ పక్కన రాస్తే రైట్ సైడ్ మీన్స్ అటువైపు ఏది మనకి కుడి చేతి వైపు రాసినప్పుడు ఏం చేయాలంటే దాన్ని యాడ్ చేయాలి అని చెప్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ X రాసినాం, ఏమన్నాం ఏ సింబల్ ఆఫ్ స్మాలర్ వాల్యూ పుట్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది గ్రేటర్ వాల్యూ. ఈ X పక్కన నేను I రాసినా అనుకోండి, అంటే ఇది గ్రేటర్ వాల్యూ, దాని పక్కన ఏం రాసినాం స్మాలర్ వాల్యూ. ఈ కేసులో మనం ఏం చేయాలి దాన్ని అంటే యాడ్ చేయాలి. X for 10 I for 1 gives us 10 plus 1 11. ఓకేనండి. సో అంటే మనం ఇక్కడ గ్రేటర్ వాల్యూ పక్కన స్మాల్ వాల్యూ రాస్తే ఏం చేయాలంటే దాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఇంకొక రెడ్ మార్క్ ఒకటి రాసినా చూడండి జాగ్రత్తగా. ఫోర్త్ పాయింట్, ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవచ్చు. ఏ సింబల్ ఆఫ్ స్మాలర్ వాల్యూ పుట్ ఆన్ ది left of greater value symbol is subtracted from it. అంటే లెఫ్ట్ సైడ్ రాస్తే ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ IX అని రాసింది అనుకోండి, IX ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు X ఈజ్ గ్రేటర్ వాల్యూ, I ఈజ్ స్మాలర్ వాల్యూ. సో IX అంటే ఏమవుతుందంటే 10 minus 1 gives us 9. 10 minus 1 ఏమవుతుంది 9 అవుతుంది. సో ఇలా మనకు ఫోర్త్ పాయింట్ ఈ రెండింటిని ఇండికేట్ చేస్తుంది. అంటే గ్రేటర్ వాల్యూ పక్కన స్మాల్ వాల్యూ సింబల్ రాస్తే యాడ్ చేయాలి, అది కాకుండా గ్రేటర్ వాల్యూ ముందు స్మాల్ వాల్యూ రాస్తే స్మాల్ వాల్యూ సింబల్ రాస్తే ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. దట్ ఈస్ ఫోర్త్ పాయింట్. ఇక ఫిఫ్త్ పాయింట్కి వద్దాం. ఏ సింబల్ ఆఫ్ స్మాలర్ వాల్యూ పుట్ బిట్వీన్ టూ సింబల్స్ ఆఫ్ గ్రేటర్ వాల్యూ is subtracted from the symbol on its right. రెండు పెద్ద వాల్యూస్ మనం తీసుకున్నాం, ఆ రెండు పెద్ద వాల్యూస్ మధ్యలో ఒక చిన్న వాల్యూ సింబల్ ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలని చెబుతున్నాం సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సింబల్ ఆన్ ఇట్స్ రైట్ ఏముందో దాని నుంచి మనం ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసినాం XV, వీటి మధ్యలో I రాసినాం, వీటి మధ్యలో ఏం రాసినామండి I రాసినాం అంటే XIV. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం, ఇదొక పెద్ద వాల్యూ, వాటి మధ్యలో చిన్న వాల్యూ ఉంది. ఈ చిన్న వాల్యూని ఏం చేయాలంటే చిన్న వాల్యూకి రైట్ సైడ్ ఉన్న దానిలో నుంచే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఏమవుతుంది టోటల్ దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 10 ప్లస్ 5 మైనస్ 1గా చేయాలి. అంటే దిస్ బికమ్స్ 10 ప్లస్ 4 ఏమవుతుంది 14 అవుతుంది. సో ఏ సింబల్ ఆఫ్ స్మాలర్ వాల్యూ పుట్ బిట్వీన్ టూ సింబల్స్ ఆఫ్ గ్రేటర్ వాల్యూ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది సింబల్ ఆన్ ఇట్స్ రైట్. అంటే రైట్ సైడ్లో ఉన్న సింబల్ నుంచి మనం దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు CIX. మరి దీన్ని ఎలా చేస్తాం మనం, C for 100 సెంచరీ ప్లస్ ఆఫ్ దీన్ని ఇక్కడే సబ్ట్రాక్షన్ చేయాలి, అంతేగాని C ప్లస్ I అని రాయకూడదు. అంటే 100 ప్లస్ 1 ప్లస్ 10 అని చెప్పని రాయకూడదు, రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది 10 మైనస్ 1 గివ్స్ us 100 ప్లస్ ఏమవుతుంది 9. దిస్ గివ్స్ us
109. సో ఇలా మనం వీటిని రాయాల్సి ఉంటుంది. అంతేగాని ఇలా రాంగ్ రాసినాం అంటే 10 ప్లస్ దీనికి యాడ్ చేసినాం అంటే ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది, అంటే 16 వస్తుంది. సో 16 వాల్యూ సింబల్ ఇది కాదు. ఓకేనా? ఇలా మనం ఏం చేయాలి, దీన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద 5th పాయింట్. రైట్. 6th పాయింట్ చూద్దాం. I can be subtracted from V and X only. I can, ఇక్కడ 6th పాయింట్ మీకు 3 పాయింట్స్ చెప్తాను నేను, 3 సబ్ పాయింట్స్ చెప్తాను. I can be subtracted from V and X only. ఐని మనం ఎక్కడి నుంచి సబ్ట్రాక్షన్ చేయొచ్చు అంటే ఓన్లీ వికి ఎక్స్కి మాత్రమే, విఎక్స్ నుంచి మాత్రమే మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఈ టేబుల్ కానీ గుర్తుంటే మనకి ఈజీగా మనం ఇక్కడ గుర్తుంచుకోవడం కూడా మనకి చాలా ఈజీ అయిపోతుంది. వీ కెన్ మెమరైజ్ సింప్లీ. రైట్. ఐ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వి అండ్ ఎక్స్. ఐని మనం దేని సబ్ట్రాక్షన్ చేయాలంటే విఎక్స్ నుంచి సబ్ట్రాక్షన్, అంతేగాని ఐఎల్ అని రాయకూడదు. ఐసి అని రాదు, అంటే ఐసి అని రాసేసి దీన్ని మనం 99 అనకూడదు. ఐసి అని చెప్పని రాయకూడదు, ఐడి అని చెప్పని రాయకూడదు, ఐఎం అని రాయకూడదు. సో ఐ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వి అండ్ ఎక్స్. వి నుంచి ఎక్స్ నుంచి మాత్రమే ఐని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇలా రాసామంటే రాంగ్ అని చెప్తాం. నెక్స్ట్, ఎక్స్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎల్ అండ్ సి. ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ఎక్స్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎల్ అండ్ సి. ఎక్స్ని దేని నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఎక్స్ పక్కన ఉన్న 2 నెంబర్స్ ఏమేంటి అవి, ఎక్స్ని మనం ఎల్సి నుంచి మాత్రమే సబ్ట్రాక్షన్ చేస్తాం. అలా నెక్స్ట్, సి కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ డిఎం. ఈ సిని కూడా ఎలా సబ్ట్రాక్షన్ చేస్తామంటే డిఎం నుంచే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిడి. సిడి మీన్స్ సి అంటే ఎంత, 100, డి ఫర్ 500. సో 500 minus 100 gives us 400. సో సిడి వాల్యూ ఈజ్ 400 అని మనం చెప్పవచ్చు. సో సి కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ డి అండ్ ఎం. ఎక్స్ కెన్ బి సబ్స్టిట్యూట్ చేయాల్సిన అబ్జర్వ్ అవుద్దాం. మనకి ఐనేమో విఎక్స్ నుంచి సబ్ట్రాక్షన్ చేయొచ్చు, ఎక్స్నేమో ఎల్సి నుంచే సబ్ట్రాక్షన్ చేయాలి, సినేమో డిఎం నుంచే సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది, అంటే వాటి ముందు రాయాల్సి ఉంటుంది. దిస్ 6th పాయింట్. నెక్స్ట్ 7th అబ్జర్వ్ చేసినాం అనుకోండి. ఐఆర్వి ఈజ్ నెవర్ రిటర్న్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ఆర్సి. ఐవి ఇందాక అనుకున్నాం మనం, ఐని విని ఎక్కడ రాయకూడదు, ఎల్కి సికి ముందు రాయకూడదు. ఎల్కి సికి ముందు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 49 రాయాలనుకోండి. 49 రాయాలి అంటే 50 minus 1 అంటే ఐఎల్ అని చెప్పని రాయకూడదు. ఐ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్, ఇక్కడ ఏమన్నా ఐఆర్వి ఈజ్ నెవర్ రిటర్న్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్, దాన్ని సబ్ట్రాక్షన్ చేయకూడదు అని మీనింగ్. ఐఎల్ అని చెప్పని మనం ఇక్కడ రాయకూడదు. మరి ఏం రాయాలి, 49 అంటే ముందు 40 రాసుకోవాలి. 40 అంటే ఏమవుతుందండి, 50 minus 10. ఎక్స్ఎల్ రాయొచ్చుగా. ఎక్స్ఎల్, ఎక్స్ని మనం ఎక్స్ని మనం ఎక్కడి నుంచి సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మనం ఎల్సి నుంచి సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఎక్స్ని మనం ఎల్సి నుంచి సబ్ట్రాక్షన్ చేయకూడదు. ఇలా ఎందుకు చేయకూడదు అంటే ఐ అనేది ఎక్కడి నుంచి సబ్ట్రాక్షన్ చేయకూడదు, ఎల్ నుంచి సబ్ట్రాక్షన్ చేయకూడదు. ఎక్స్ఎల్, ఎక్స్ఎల్ అంటే ఏమవుతుంది, 40 అవుతుంది. 9 అంటే ఎక్స్ఎల్ ఐఎక్స్. సో దిస్ వన్ XL IX. XL gives us 40, IX gives us 9. 40 plus 9 49. అంతేగాని IL అని చెప్పని రాయకూడదు. I or V is never written to the left of L or C. L గాని Cకి గాని ముందు మనం ఐని గాని Vని గాని రాయకూడదు. నెక్స్ట్ 8th పాయింట్ అబ్జర్వ్ చేస్తే L is never written to the left of C. Lని ఎప్పుడు కూడా C ముందు రాయకూడదు. ఎల్ని ఎప్పుడు కూడా ఏంటిది, సి ముందు మనం రాయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సి అని రాయకూడదు. ఎల్సి అంటే జనరల్గా మనం ఏం చెబుతాం, సి ఫర్ 100, ఎల్ ఫర్ 50. అంటే 50కి 50కి సింబల్ డైరెక్ట్నే ఉంది కాబట్టి ఎల్సి అని చెప్పేసి అని మనం రాయకూడదు. ఎల్ ఈజ్ నెవర్ రిటర్న్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి ముందు ఎప్పుడు రాయాల్సిన అవసరం కూడా మనకు లేదు. రీజన్ ఏంటిదంటే ఎల్కి ఆల్రెడీ సింబల్ అనేది ఉంది. నెక్స్ట్, దిస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్, 9th one. ఇన్ రోమన్ న్యూమరల్స్, a line, that means a horizontal line, a bar is put given number gives us 1000 times. 1000 times. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం సింబల్ రాసినాం అనుకుందాం, అంటే పెద్ద నెంబర్స్ రాస్తామా అని డౌట్ వచ్చింది మనకి జనరల్గా.
అంటే ఈ రోమన్ నెంబర్స్లో మనం పెద్ద నెంబర్స్ రాసుకుంటామా అని డౌట్ వచ్చింది. ఇప్పుడు 5 ఉంది, దీని వాల్యూ ఎంత 5. దీనిపైన ఒక హారిజంటల్ లైన్ రాసాం అనుకోండి, దిస్ గివ్స్ అస్ 5 into 1000, దట్ ఈస్ 5000. 1000 టైమ్స్ ఏమవుతుందంటే రైజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బార్ అని రాసినాం, దిస్ గివ్స్ అస్ 10,000. 10 పైన బార్ రాసినాం అంటే 10,000. సో ఈ విధంగా మనకి హారిజంటల్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇంటూ 1000 టైమ్స్ అనేది ఇండికేట్స్ అవుతుంది. ఈ విధంగా మనం పెద్ద పెద్ద నెంబర్స్ని మనం కూడా రాయటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రోమన్ నెంబర్ సిస్టమ్. ఇది రోమన్ నెంబర్ సిస్టమ్ గురించి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఈ పాయింట్స్ మనం యూజ్ చేసుకుంటే ఏం చేయొచ్చు అంటే ఏ రోమన్ నెంబర్ సిస్టమ్ ఏం నెంబర్స్ అయినా మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం రాయటానికి ఛాన్స్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 85 రాయాలనుకోండి. 85 రాయాలంటే ఫస్ట్ 80 ప్లస్ 5 రాయొచ్చు. మరి 80 అంటే ఏం రాస్తాం మనం, 50 పక్కన 3 టైమ్స్ రాయొచ్చు. 50 అంటే ఎల్ ఆఫ్టర్ 3 టైమ్స్ రాయొచ్చు, ఎక్స్ 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 వరుసగా రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది 50 ప్లస్ 3 నెక్స్ట్ 5, 85. సో ఎల్ఎక్స్ఎక్స్ వి అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. లేకపోతే 100కి ముందు కూడా మనం అంటే సికి ముందు ఏం రాయొచ్చు, 15 రాయొచ్చు. అంటే మనకి ఇక్కడ వి అనేది సబ్ట్రాక్షన్ చేయకూడదు కాబట్టి సి నుంచి ఏ నుంచి అది ముందు రాయమన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇచ్చినా కానీ మనం రాయొచ్చు. దీని కింద మీకు లింకులో కొన్ని క్వశ్చన్స్ ఒక గూగుల్ ఫామ్ ఒకటి ఇస్తాను. దాని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జామ్ లాగా రాసేయచ్చు. వాటి వల్ల నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. వెంటనే మీరు ఆన్సర్ కూడా టాలీ చేసుకొని మీ స్కోర్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథ్స్ మాస్టర్ శ్రీనివాసాచారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.